ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? లక్కీగా పౌడరు చంద్రిక మంగని చంపేశారా? అందుకే ఇన్ని కాల్స్ చేశారా? ఓం గణనాం త్వా గణపతిం గం హవామహే కవిం కవీనాముపమస్రవస్వరం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వానున్నోతిభిక్షేర సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం సమర్పయామి. ఓం నమో చంద్రిక, నిత్య కాల్ చేస్తుంది. దానికి ఇప్పుడు తీరికైందన్నమాట. పదండి పక్కకెళ్ళి మాట్లాడదాం. మాట్లాడు చంద్రిక. అయ్యో, వాళ్ళందరూ మాట్లాడు. హలో నిత్య. దాన్ని చంపేశారా? లేదమ్మా, దాన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు? మంగ బ్రతకాలని మా ముసల్ది జైతో మృత్యుంజయ హోమం జరిపిస్తోంది. అంతా దేవిపురం గుడికొచ్చాం. మంగ కూడా వచ్చిందా? లేదమ్మా, మంగ మా వదిన ఇంట్లోనే ఉన్నారు. ఏంటి నిత్య నవ్వుతున్నావు? మంగనింకా చంపలేదని బ్యాడ్ న్యూస్ చెప్పినా మంగ ఇంట్లోనే ఉందనే గుడ్ న్యూస్ చెప్పారు. దాన్ని నా చేతులతో చంపే ఛాన్స్ ఇచ్చారు. ఏమంటున్నావమ్మా? నువ్వు ఇంటికి వెళ్తావా? వెళ్తాను. నేనే స్వయంగా నా చేతులతో మంగని చంపేస్తాను. నా పగ తీర్చుకుంటాను. ఇంట్లో మా వదిన కూడా ఉందమ్మా. జైలేడుగా, అది చాలు. ఆంటీని ఏదోలా మేనేజ్ చేస్తాను. మంగ నువ్వు చంపితే చంపింది నువ్వేనని మంగకి తెలిసిపోతుంది కదమ్మా. చచ్చాక 7 సాక్ష్యం చెప్తుందా? మరి మంగ స్థానంలోకి ఎలా వస్తావు? ముందు దాన్ని చంపని, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. జాగ్రత్తమ్మా. మాలా నువ్వు ఫెయిల్ అవ్వకు. కాస్త మంచి వార్త చెప్పమ్మా. నిత్య ఏముంటుంది చంద్రిక? ఇంటికి వెళ్ళి మంగన్ తనే చంపుతుందిట. పోన్లే, మన చేతులకు పని తప్పింది. గర్భవతిని చంపామన్న పాపం కూడా మనకు అంటుకోదు. ఆఖరికి మంగ చావు ఆ నిత్య చేతిలోనే రాసుందన్నమాట. ఎవరికి ఏది ప్రాప్తమో వాళ్ళకి అదే దక్కుతుంది చంద్రిక. ఇక్కడ మంగను బ్రతికించడానికి హోమం, అక్కడ మంగను చంపే మారణ హోమం. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి అన్నిటికన్నిటికన్నిటికున్నది సాక్ష్యం.
శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన అది చూస్తున్నది నువ్వేమి చేసినా పంచభూతాల సాక్షిగా పంచభూతేశ్వర సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం ఓసే మంగ, నీ దగ్గరికి చావు రాబోతుందని తెలియక నిద్రపోతున్నావా? నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. ఇవే ఊపిరి తీసుకునే ఆఖరి క్షణాలు. చిటపట చిటపట చలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగమని నిన్ను భస్మం చేయును కాచుకో. మంటలో కలిసిపో, మంటలో కలిసిపో. కైలాసేశం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం క్షణం విద్యుత్గ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాలగణం సత్యం శత్రుమరణం నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కున్నది పైన గాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయువు ఆరంభం వాయువు
శాశ్వతమనువంతం నడుమన గడిచేదే నరుని జీవితం అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం చిరు 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 చిరుగాలై నీకు పిరిపోసిన చేతితో సుడి 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 గాలి ఆ ఊపిరి తీస్తది కాసుకో గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో. హఠాత్తుగా ఈ పెనుగాలేమిటి స్వామి? ఏం జరగబోతుంది బామ్మగారు? ఏమిటి స్వామి ఈ ప్రకృతి వైపరీత్యం? హోమం ఆగకూడదు, మంత్రాలు చదవండి. జంజామారుత గమనం పాదద్వయకలనం విద్యావేద ప్రకంపనం విధ్వంసాన్వితరచనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం తథ్యం శత్రుమరణం తథ్యం శత్రుమరణం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం. ఏంటి స్వామి ఇలా జరిగింది? హఠాత్తుగా గాలి వీచడం ఏంటి? హోమగుండాలు ఆరిపోవడం ఏంటి? తిరిగి గుండాల్ని వెలిగించండి స్వామి, మంత్రాలు చదవండి. లేదమ్మా, ఆఖరి ప్రయత్నం వ్యర్థమైంది. విధికి ప్రకృతి పక్షపాత అయింది. మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు? గుళ్ళో హోమగుండం ఆరిపోతే మా ఇంట్లో దీపం ఆరిపోతుందా? ఈ విపరీతం ఆ ప్రమాదానికి సంకేతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణ నష్టం తథ్యం. నాన్సెన్స్! ఇదంతా వద్దని ముందే చెప్పాను. ఏదో ఫ్యూచర్ తెలిసిన వాళ్ళ ముందే చెప్పడం, ఇలాంటివి జరిపించి జనాల్ని భయపెట్టడం. అందరూ బయలుదేరండి, ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. జై సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం తథ్యం శత్రుమరణం తథ్యం శత్రుమరణం. స్వామి స్వామి చంద్రిక, శకునాలన్నీ నిత్యకు అనుకూలంగా ఉన్నాయి కదా? అవునండి, ఇక్కడ హోమం ఆగింది, అక్కడ మంగను చంపే మారణ హోమం మొదలవబోతోంది. నా పని మనిషివి, ఈ ఇంటి మనిషివయ్యావు, నా బానిసవి, నా జైకి భార్యవయ్యావు, నా స్థానాన్ని తీసుకున్నావు, నా భవిష్యత్తుని తీసుకున్నావు. నిన్ను బతకనిస్తే నాకు బతుకులేదే.
దీపం ఆరిపోక తప్పదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణ నష్టం తథ్యం. నిత్య, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకే వచ్చానక్క. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. పాపం బేబీకి దిండు అవసరమేమోనని సెట్ చేస్తున్నాను. నీకు మెలకు వచ్చింది. నువ్వెందుకు వచ్చావమ్మా నిత్య? నిన్నెవరైనా చూస్తే ఇంకెవైనా ఉందా? చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేరు కదక్కా. ఆంటీ తప్ప ఎవ్వరూ లేరు. అంత హోమానికి వెళ్లారు కదా. వెళ్ళిన వాళ్ళు ఏ క్షణానైనా తిరిగి రావచ్చమ్మా. నువ్విక్కడుంటే ప్రమాదం. వెంటనే వెళ్ళిపో. నిన్ను చంపకుండా ఎక్కడికి వెళ్తానే? నిన్ను చంపాక వెళ్తాను. ఏంటక్కా, వాళ్ళు తిరిగి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు నీకు కబుర్లు చెప్తూ నీకు కంపెనీ ఇస్తాను. అయ్యో, అదే వద్దమ్మా. ఇంట్లో అత్తయ్య ఉంది కదా, నన్ను చూడ్డానికి ప్రతి 10 నిమిషాలకోసారి పైకొస్తుంది. నువ్వు వెళ్ళు నిత్య. ఎందుకక్క ఊరికే భయపడతావు? ఆంటీ వస్తే నేను మేనేజ్ చేయలేనా ఏంటి? మంగా, మంగా, అదిగో అత్తయ్య వచ్చింది. ఇప్పుడెలా అమ్మా నిత్య? అది ఇప్పుడే రావాలా? అమ్మ మంగా, డోర్ తీయమ్మా. అమ్మ మంగా, తలుపు తీయమ్మా. నిత్య, నేను తలుపు తీసి అత్తయ్యని పక్కకు తీసుకెళ్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో. మంగా, మంగా, అమ్మ మంగా, లోపలెందుకు గడియ పెట్టుకున్నావమ్మా? మర్చిపోయి పెట్టుకున్నాను అత్తయ్య. బాత్రూమ్కి వెళ్ళాను, అందుకే తలుపు తీయడం ఆలస్యమైంది. అవునా? లోపలికి పదమ్మా. అత్తయ్య, నన్ను కాసేపు బాల్కనీలో తిప్పుతారా? చల్లగాలికి తిరగాలనిపిస్తుంది. సరే అమ్మా, పద రా. రా. షట్! డోర్ లాక్ చేసి వెళ్ళారేంటి? చంద్రిక, ఇల్లు
శ్మశానంలా నిశ్శబ్దంగా ఉందేంటి? శ్మశాన నిశ్శబ్దం అంటే ఇదే. నిత్య మంగను సైలెంట్ గా లేపేస్తుంది. మరి మీ వదిన ఏడుపులు వినిపించటం లేదేంటి? మా వదినకి ఇంకా మంగ శవం కనిపించలేదేమో. షిట్. ఇక లోపలికి వెళదామమ్మా. ఈ పాటకి నిత్య వెళ్ళిపోయి ఉంటుంది. పదండి అత్తయ్య. రా.